చేస్తా. ఒక నిమిషం స్టాప్ చేస్తాను. నా స్క్రీన్ కనిపిస్తే చెప్పండి. కనబడుతుంది. ఓకే. ఓకే. మీకు ఫస్ట్ ఫ్లో కావాలి కదా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ నార్మల్‌గా ఒక ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో నాకు తెలిసింది నేను చెప్తాను. ఓకే. చెప్పండి. సో, ఆఫ్టర్ దట్ నేను ఫ్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమైపోతుందని. ఓకే. పోస్ట్ మ్యాను, కంట్రోలరు, సర్వీసు, రిపాజిటరీ, డీబీ. బ్రో ఓకే. బ్రో ఫస్ట్ మనకు ఒక డీబీలో మనం టేబుల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటాం. డేటాబేస్ మనం వాడుతుంది వచ్చి MySQL. ఓకే. మనం వచ్చేసి ఆల్రెడీ క్రియేట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. టేబుల్స్‌కి అన్నిటికి ఇక్కడ డేటా సేవ్ చేస్తాం. ఓకే. ఇక్కడి నుంచి మన ఫస్ట్ కోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే రిపాజిటరీ. హుహు. రిపాజిటరీని మనం DAO కూడా చెప్తాం. డేటా యాక్సెస్ లేయర్. హ్మ్. ఓకేనా? ఈ రెండిటికి మధ్యలో మనం లింక్ చేసేది ఎంటిటీ క్లాస్ అని చెప్పి మనం ఫస్ట్ ఒక ఎంటిటీ క్లాస్ క్రియేట్ చేస్తాం బ్రో. హ్మ్. యూజర్ ఎంటిటీ అని క్రియేట్ చేసుకున్నాం. ఈ ఓకే. యూజర్ ఎంటిటీలో ఏమేమి ఉంటాయి? ఇది మన డేటాబేస్ టేబుల్‌కి మనం ఇక్కడ ఫస్ట్ లింక్ చేస్తుంది. ఓకే. ఇందులో మనకి ఆ టేబుల్‌లో ఒక ఫీల్డ్స్ అది ఉంటాయి కదా! మనకు ఆ టేబుల్ నేమ్స్ అన్నీ ఫస్ట్ హ్మ్. నేమ్, లాస్ట్ నేమ్, హ్మ్. కాలమ్ నేమ్స్ అవన్నీ మాత్రం మనం ఈ ఎంటిటీలో డిఫైన్ చేస్తాం. ఓకే. మీ టేబుల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసుకుంది ఇక్కడ యూజర్ టీఎల్ అనేది డేటాబేస్‌లో ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఆ యూజర్ టీఎల్‌లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనే కాలమ్స్ ఉన్నాయి. హ్మ్. నేను MySQL ఓపెన్ చేస్తాను. అది కూడా 5.5. ఫస్ట్ నేను నా డేటాబేస్‌కెళ్ళిపోతున్నా. హ్మ్. మై ప్రాక్టీస్‌లో ఇది నా డేటాబేస్. ఇప్పుడు నా డేటాబేస్‌కొచ్చాను. ఇక్కడ నా దగ్గర ఏమేమి టేబుల్స్ ఉన్నాయని చూపిస్తున్నా. ఇక్కడ నా దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి. యూజర్ టీఎల్ నేను ఈ టేబుల్ అక్కడ వాడుతున్నా. ఈఎస్సి చూడండి బ్రో. ఇది నా హ్మ్. యొక్క టేబుల్ నేమ్. యూజర్ టీఎల్ అనేది ఒక టేబుల్ నేమ్. అందులో నాకు ఫీల్డ్స్ యూజర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఇది ఆ యొక్క ఎంటిటీ క్లాస్‌లో ఫస్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ ఎంటిటీలో మనకు ఆ యొక్క టేబుల్‌లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ రాసుకున్నాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్నీ ప్రైవేట్‌గా డిఫైన్ చేసుకున్నాం. ఓకే. ఓకేనా? ఈ యొక్క హ్మ్. డేటా టైప్స్ హ్మ్. యూనిక్ ఐడి. ఆఫ్టర్ దట్ ఆ టేబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చాం. అన్ ఆఫ్టర్ దట్ ఈ క్లాస్‌లో ఇంకేముంటుందంటే సెట్టర్స్ అండ్ గెట్టర్స్ ఉంటాయి అంతే బ్రో ఈ క్లాస్‌లో మనకి. ఓకే. ఈ క్లా ఈ ఎంటిటీ అనే క్లాస్‌లో మనకి ఏమేమి ఉంటాయంటే మన యొక్క డేటాబేస్‌లో ఉన్న ఫీల్డ్ నేమ్స్ ప్లస్ వాటిలికి సెట్టర్స్, గెట్టర్స్ క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం క్లాసెస్‌లో వాడుకోవడానికి, సెట్ చేసుకోవడానికి, గెట్ చేసుకోవడానికి వాడుకుంటాం. అవి ఓకే. పబ్లిక్. ఈ హ్మ్. సెట్టర్స్ అండ్ గెట్టర్స్ అనేవి పబ్లిక్. ఎందుకంటే ఓకే. యాక్సెసిబుల్ చేసుకోవడానికి. కానీ వేరియబుల్స్ మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేం. హ్మ్. సో, ఇవన్నీ మనం ప్రైవేట్ చేసుకున్నాం. ఓకే. అండ్ దెన్ మనం ఈ ఎంటిటీ క్లాస్ రాసినప్పుడు పైన @ఎంటిటీ అనే అనోటేషన్ డిఫైన్ చేసుకోవాలి. హ్మ్. సో దట్ మనం ఈ క్లాస్‌ని ఎంటిటీ క్లాస్‌గా వాడుతున్నామని మన యొక్క సిస్టమ్ తెలుసుకోవడం కోసం. ఓకే. ఫస్ట్ ఇది ఓకేనా బ్రో? ఓకే. ఇది ఫస్ట్ స్టెప్ బ్రో. యాక్చువల్‌గా మనం హ్మ్. డేటాబేస్ అయ్యాక మన యొక్క ఫీల్డ్స్‌ని, కాలమ్స్‌ని ఇక్కడ డిఫైన్ ఓకే. చేసుకుంటాం. ఫస్ట్ అయితే ఇది మనం మన టేబుల్‌లో డేటాబేస్‌లో ఒక టేబుల్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. అది చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు సార్ చెప్పే ప్రాసెస్ అయితే ఫస్ట్ హ్మ్. సార్ చెప్పిన ఫ్లో వచ్చి హ్మ్. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసి అందులో ఇవి క్రియేట్ చేసుకొని హ్మ్. ఆఫ్టర్ దట్ ఎంప్టీ టేబుల్. ఎంప్టీ టేబుల్ క్రియేట్ చేసి ఇక్కడ ఓకే.
ఎంటిటీ క్రియేట్ చేసుకుంది. ఎంటిటీ క్రియేట్ చేసాం. కానీ మీరు ఓకే. అడిగినట్టు నా దగ్గర టేబుల్ లేకుండా నేను ఇక్కడి నుంచి చేస్తే అవుతుంది. అది కూడా అవుతుంది. ఇంకా ఆ ఫ్లో చెప్పలేదు సార్. ఇంకా అది ఓకే. చెప్పలేదు. అది కూడా అవుతది. ఓకే. ప్రెజెంట్ ఫ్లో అయితే డేటాబేస్‌లో ఫస్ట్ చేసాము. ఆఫ్టర్ దట్ ఎంటిటీ ఫస్ట్ క్రియేట్ చేసాము. ఓకే. ఎంటిటీలో మనం డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ ఎంటిటీ అనేది ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకొని ఎగ్జాక్ట్‌లీ బ్రో. అనోటేషన్ అనోటేషన్ చేసుకున్నాం. ఓకే. అవును బ్రో. సెట్టర్స్, గెట్టర్స్ ఇక్కడ అంతే బ్రో. ఓకే. ఇది అయ్యాక ఫస్ట్ మనం ఏమన్నాం రెపాజిటరీకి రావాలి. హ్మ్. రెపాజిటరీ క్రియేట్ అది అన్ని ప్యాకేజెస్ సెపరేట్ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకుంటాం బ్రో. అన్ని ఓకే. కోడ్ కోసం అని చెప్పి ఫస్ట్ ఎంటిటీ అంటే ఒక ఎంటిటీ అనే క్లాస్ క్రియేట్ చేసుకొని, ఎంటిటీ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని, అందులో యూజర్ ఎంటిటీ ఎంటిటీ. ఇదొక క్లాస్. ఈ ఎంటిటీ అనేది క్లాస్. ఓకేనా? ఇది ఒక ఓకే. క్లాస్. ఆఫ్టర్ దట్ మనం రెపాజిటరీ అనే ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ వచ్చి ఎంటిటీ, ఆఫ్టర్ దట్ రెపాజిటరీ. రిపాజిటరీ. ఓకే. ఇది ఒక ఇంటర్ఫేస్. రెపాజిటరీ అనేది ఒక ఇంటర్ఫేస్. ఓకే. ఈ ఈ యూజర్ ఎంటిటీ రెపాజిటరీని మనం జేపీఏ రెపాజిటరీగా ఎక్స్టెండ్ చేసుకుంటాం. జేపీఏ రెపాజిటరీ. మనం ఈ ఓకే. హైబర్నెట్ వాడుతున్నాం కదా! మనం వాడుతుంది హైబర్నెట్ వాడుతున్నాం కదా! హ్మ్. ఇక్కడ మనం డిపెండెన్సీస్ యాడ్ చేసుకుంటాం. స్టార్టింగ్‌లోనే స్ప్రింగ్ వెబ్, స్ప్రింగ్ డేటా జేపీఏ హ్మ్. అనేసి మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడే మనం యాడ్ చేసాం. మీకు అవన్నీ చూసారు కదా! ఐ మీన్ ఆ రోజు. నేను ఇది ఫస్ట్. ఓహ్! అవునా? ఆ! ఓకే. అది నేను చూపిస్తాను బ్రో అయితే మీకు. ఓకే. ఇది ఓకే. చెప్తాను. జేపీఏ రెపాజిటరీని యాడ్ చేసుకుంటాం. ఎక్స్టెండ్స్ జేపీఏ రెపాజిటరీ. ఓకే. అది యాడ్ చేసేటప్పుడు డిపెండెన్సీ నేను చూపిస్తాను. ఓకే. ఇది మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఈ క్లాస్‌లో కూడా బిజినెస్ లాజిక్స్ రాయొచ్చు. బట్ ఇంకా మనం ఆ ఫ్లోకి వెళ్ళలేదు. ఓకే. డిఫాల్ట్‌గా మనకి జేపీఏ రెపాజిటరీలో సమ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. అవి మనం ఇప్పుడు వాడుకోవచ్చు. లైక్ CRUD ఆపరేషన్‌కి సేవ్ ఇవన్నీ మనకి లోపల ఉంటాయి. ఈ జేపీఏ ఓకే. రెపాజిటరీలో. సో, మనం ఇప్పుడు అవి మాత్రం వాడుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్ వచ్చి ఓకే. ఎంటిటీ. ఆఫ్టర్ దట్ రెపాజిటరీని క్రియేట్ చేసాం. రిపాజిటరీ క్రియేట్ చేసి. ఈ రెపాజిటరీని మనం ఏం చేస్తున్నామంటే జేపీఏ రెపాజిటరీకి ఎక్స్టెండ్ చేసుకున్నాం. దీంతో ఓకే. మన యొక్క రెపాజిటరీకి ఇప్పుడు జేపీఏ రెపాజిటరీలో ఏమేమి ఉన్నాయో అన్నీ మన యొక్క రెపాజిటరీలో కూడా ఉంటాయి. అన్ని మ్యాప్ మెథడ్స్ ఉంటాయి. చేసుకోవాలి. అదే మ్యాప్ చేసుకుంటుంది. ఓకే. ఇందులోకి మనం ఇక్కడ పాస్ చేస్తుంది ఏమేమి చేస్తున్నామంటే ఇక్కడ చూసారంటే హ్మ్. జేపీఏ రెపాజిటరీలోకి మనం ఇక్కడ పాస్ చేసాం సమ్ పారామీటర్స్‌ని. యూజర్ ఎంటిటీ క్లాస్ యూజర్ పాస్ ఎంటిటీ. చేస్తాం. మన యొక్క యూజర్ ఎంటిటీ అనేది. మన యొక్క హ్మ్. యూజర్ ఎంటిటీ. హ్మ్. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇంటిజర్ ఉంది కదా! హ్మ్. ఇది ఏంటంటే యూజర్ ఎంటిటీలో మనకొక ప్రైమరీ కీ అనేది ఒకటి ఉంటది కదా! ఆహా! మన డేటాబేస్‌లో నా యూజర్ ఐడీ అనేది ప్రైమరీ కీ. హ్మ్. దాని యొక్క డేటా టైప్ ఏంటి? ఇంటిజర్. అది నేను పాస్ చేయాలి ఇక్కడ. హుహు. ఎక్కడైనా అంతే. ఇంటిజర్ అనేది ఓకే. ఏంటంటే సేమ్ ఇది అర్థమైంది కదా బ్రో రెపాజిటరీ. ఓకే. అర్థమైంది. ఈ రెపాజిటరీ ఇప్పుడు అయిపోయింది. కానీ ఇక్కడ ఇంకా బిజినెస్ లాజిక్స్ అన్ని రాయొచ్చు. బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ హ్మ్. రెండిటిని కలిపేదానికి ఎంటిటీ ఒకటుంటుంది. ఈ ఎంటిటీ లేదా మోడల్ చాలా పేర్లు చెప్తారు. ఎనీథింగ్ అయినా ఎంటిటీయే. ఓకే. ఇది రెపాజిటరీ డీఓ ఆర్ ఎనీ నేమ్స్ చెప్పొచ్చు దీన్ని కూడా. ఓకే. ఇప్పుడు ఇదయ్యాక సర్వీస్ లేయర్. హ్మ్. ఈ సర్వీస్ లేయర్ అనేది ఒక సెపరేట్ ప్యాకేజ్. సర్వీస్‌లో 2 టైప్స్ రాస్తాం మనం. ఓకే. సర్వీస్ రాస్తాం. ఆ తర్వాత సర్వీస్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా రాస్తాం. అది ఓకే. చెప్తాను. సర్వీస్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఓకే. సర్వీస్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్‌లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఓన్లీ మెథడ్స్. సారీ. ఓకే. అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి అంతే. వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ మనం ఇంప్లిమెంటేషన్ క్లాస్‌లో రాస్తాం. ఇంప్లిమెంటేషన్ లేయర్‌లో రాస్తాం. ఓకే. ఈ ఇంప్లిమెంటేషన్ లేయర్‌ని మనం @సర్వీస్ అనేది అనోటేషన్ చేస్తాం బ్రో. ఇది హ్మ్. సర్వీస్ లేయర్‌ని కన్వర్ట్ చేస్తున్నాం. హ్మ్. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఈ సర్వీస్ లేయర్‌ని, ఎంటిటీ లేయర్‌ని మనం బైండ్ చేయాలి కదా! హ్మ్. ఇంజెక్ట్ చేయడం కోసం ఆటోవేర్ యూజ్ చేసి ఇక్కడ ఇది వాడుతున్నాం. యూజర్ ఓకే. ఎంటిటీ రెపాజిటరీని నా సర్వీస్ లేయర్‌ని నేను ఇక్కడి నుంచి ఆటోవేరింగ్ చేస్తున్నా. బైండ్ చేస్తున్నా. ఓకే. ఇది క్లాసు. ఇది ఇంప్లిమెంటేషన్ అనేది క్లాసు. యూజర్ సర్వీస్ అనేది ఇంటర్ఫేసు. ఇంటర్ఫేస్. ఓకే. సర్వీస్ అనేది ఇంటర్ఫేసు. ఇంప్లిమెంటేషన్ అనేది ఒక క్లాసు. క్లాస్. దీన్ని నేను యూజర్ సర్వీస్ అనేది నేను చేస్తున్నా. ఇంప్లిమెంట్స్ నా క్లాసు ఇంప్లిమెంట్స్ యూజర్ సర్వీస్. ఓకే. ఓకే కదా బ్రో! ఈ కీవర్డ్స్ అనేవి. హ్మ్. ఓకే. ఇందులో నెక్స్ట్ ఈ మెథడ్స్ అంతే బ్రో. మనం అక్కడ డిఫైన్ చేసాం కదా! హ్మ్. ఆహ్, లైక్ యూజర్ సర్వీస్‌లో నేను యాడ్ అనే మెథడ్, సేవ్ యూజర్, గెట్ ఆల్ ఓకే. యూజర్స్ ఈ కోడ్ అంతా మీకు పెట్టమంటే నేను వాట్సాప్‌లో కూడా పెట్టేస్తాను మీకు. సెపరేట్‌గా. ప్రాజెక్ట్ పెట్టేసేయండి. నేను ఆహ్, ఇంపోర్ట్ చేసి నేను ఒకసారి క్రియేట్ చేసుకుంటాను.
ఓకే. నేను ఎక్స్‌పోర్ట్ చేసి నేను నేను చూసుకొని నాకు ఎలా చేయాలో హ్మ్. తెలీదు. నేను ఎక్స్‌పోర్ట్ చేసి నేను పంపిస్తా ఆ! అంతే. ఎక్స్‌పోర్ట్ చేస్తానంటే నేను ఇంపోర్ట్ చేస్తాను. ఒకసారి నేను యాజ్ ఇట్ ఈజ్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే. షూర్. ఓకే. 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 ఈ లాజిక్ ఏం చేస్తున్నాం? జస్ట్ సెట్ చేస్తున్నాం అంతేనా? సెట్ ఫస్ట్ ఏం చేసిన చేస్తామంటే తర్వాత సేవ్ చేస్తున్నాం. ఫస్ట్ యూజర్‌ని సేవ్ చేసుకోవడానికి హ్మ్. ఇక్కడ మనము డైరెక్ట్‌గా ఎంటిటీని వాడట్లేదు బ్రో. అంటే మనం యూజర్ ఎంటిటీని డైరెక్ట్ చేసాం. ఫస్ట్ వచ్చి ఒక లేయర్ క్రియేట్ చేసుకున్నాం కదా! హ్మ్. హ్మ్. కానీ ఇక్కడ మనం ఇంకొకటి క్రియేట్ చేసుకున్నాం. యూజర్ DTO అని క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఆహ్, ఓకేనా? ఈ హ్మ్. యూజర్ DTOలో కూడా ఏం చేస్తున్నామంటే ఆ సేమ్ ఫీల్డ్స్ మనకి ఏమేం ఫీల్డ్స్ మన దగ్గర ఉన్నాయో ఆ ఫీల్డ్సే తీసుకొని ఇక్కడ కూడా హ్మ్. మనం సెట్టర్స్ అండ్ గెట్టర్స్ తెచ్చుకున్నాం. మనం హుహు. ఆపరేషన్స్ మొత్తం DTO లేయర్ యూజ్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నాం. డైరెక్ట్‌గా హుహు. ఎంటిటీ నుంచి చేయకుండా ఈ హ్మ్. DTO నుంచి చేస్తున్నాం. డేటా ట్రాన్స్‌ఫర్ ఆబ్జెక్ట్ నుంచి చేస్తున్నాం. ఓకే. ఇక్కడ ఎందుకని? సర్వీస్ ఇది ఒక్కటి మాత్రం నాకు కన్ఫర్మ్ క్లారిటీ లేదు. ఓకే. ఈ యొక్క మాత్రం సీరియలైజబుల్ అనే కాన్సెప్ట్ చెప్పారు. ఇది నేను చూస్తున్నా నాకది కొంచెం కన్‌ఫ్యూజ్‌లో ఉన్నా దానికి అదేం చెప్పట్లేదు బ్రో. ఓకే. ఇది సీరియలైజబుల్ సమ్ కాన్సెప్ట్ చెప్పారు. ఇది మాత్రం ఓకే. ఒకసారి చూసుకొని చెప్తాను బ్రో. హ్మ్. మన ఆపరేషన్స్ మొత్తం ఈ DTO లేయర్ మీద చేస్తాం. హుహు. ఇంప్లిమెంటేషన్. ఈ క్లాస్ అయ్యాక మనకు కంట్రోలర్. ఇది అయ్యాక మనకి కంట్రోల్. కంట్రోలర్. హ్మ్. ఇది ఓకే. మనం క్లాస్ పైన రెస్ట్ కంట్రోలర్. అక్కడ సర్వీసు, ఎంటిటీ అంటే ఎంటిటీ, సర్వీస్ అంటే సర్వీసు, కంట్రోలర్ అంటే కంట్రోల్ ఆ అంటే రెస్ట్ కంట్రోలర్. కంట్రోల్. హ్మ్. రెస్ట్ కంట్రోలర్. ఆఫ్టర్ దట్ ఈ కంట్రోలర్‌ని నేను నా యూజర్ సర్వీస్‌ని బైండ్ చేస్తున్నా. దానికి ఇక్కడ ఓకే. నేను ఇలా ఆటో వైరింగ్. యాహ్! అది బైండ్ చేస్తుంది మనకి. ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం పోస్ట్ మ్యాపింగ్, గెట్ మ్యాపింగ్ అన్ని మెథడ్స్ రాసుకుంటాం. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నేను ఒక మెథడ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ యూజర్ చేస్తున్నాం కదా! ఇది నాకు ఓకే. పోస్ట్ మ్యాపింగ్. హ్మ్. పైన అనోటేషన్ పోస్ట్ మ్యాపింగ్ అంటే అటు పోస్ట్ మ్యాపింగ్, గెట్ మ్యాపింగ్ అంటే గెట్ మ్యాపింగ్, గెట్ మ్యాపింగ్. హుహు. పుట్ మ్యాపింగ్ అంటే పుట్ మ్యాపింగ్. హుహు. మన కెనడా ఆపరేషన్స్ అన్నీ ఉన్నాయి కదా! గెట్, హ్మ్. పోస్ట్, డిలీట్, హ్మ్. రీడ్ అన్నీ. ఇక్కడ మనం హ్మ్. డైరెక్ట్ ఇక్కడ వాటిలికి ఒక మెథడ్ పైన నాకు ఏ ఆపరేషన్ అనేది పైన డిఫైన్ చేసుకోవాలి. ఓకే. ఈ బ్రాకెట్‌లో ఉండేది యూఆర్ఎల్ అంతే. హుహు. ఈ యూఆర్ఎల్ అనేది ఇలా ఫార్మాట్‌లో అదే ఇది కొటేషన్స్ లోపల స్లాష్ యూజర్ స్లాష్ సేవ్. అది మీరు ఇంకా ఇచ్చుకోవాలంటే ఏమన్నా ఇచ్చుకోవచ్చు. అది మీరు కానీ అక్కడ పోస్ట్‌మ్యాన్ నుంచి హిట్ చేసేటప్పుడు ఈ యూఆర్ఎల్ ఇచ్చుకోవాలి. ఓకే. అర్థమైంది కదా బ్రో! ఓకే. ఇదే బ్రో బేసిక్ ఫ్లో ఇది. ఓకే. మీరింకా ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ డీటీఓ ఫస్ట్ మాత్రం సెషన్ ఏదో ఫస్ట్ సెషన్ ఏదో చెప్పాను కదా! అదేంటది? ఫస్ట్ సెషన్ ఏం చెప్పారంటే నాకు కొంచెం నోట్స్ ఫస్ట్ మనకి ఏమేమి జరిగాయంటే ఫస్ట్ ఎలా జేడీకే ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఓకే. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఓకే. ఎస్టీఎస్ డౌన్లోడింగ్ చేసుకోవడం, ఎస్టీఎస్ ఎక్కడ డీలో డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవడం, నేమింగ్ ఎస్‌టిఎస్ కన్వర్షన్స్, అంటే? స్ప్రింగ్ టూల్ సైట్ మనం ఇప్పుడు వాడుతున్నాం గదా! ఇది. ఓకే. అదొకసారి చెప్తారా? నాకు అది ఐడియా లేదు స్ప్రింగ్. ఇది ఇప్పుడు స్ప్రింగ్ టూల్ సైట్. ఓకే. స్ప్రింగ్ టూల్స్ డౌన్లోడ్. ఇవే బ్రో డౌన్లోడ్ చేసుకుని మీకు ఎక్లిప్స్ నేను తీసుకున్నా. విండోస్ మీ సిస్టమ్‌కి ఏది 64 బిట్టా అని చూసి హ్మ్. తీసుకోండి. డౌన్లోడ్ ఓకే. చేసుకొని ఫోల్డర్‌లో హుహు. ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్‌స్టాల్ చేశాను డైరెక్ట్‌గా. డీలో ఒక ఫోల్డర్ పెట్టి ఎక్స్ట్రాక్ట్ ఇన్‌స్టాల్. చేశారంటే హ్మ్. హుహు. అందులో లాంబాక్ అని ఇంకా ఇన్‌స్టాల్ చేయలేదు ఎవరు. అది హుహు. చేసుకోవడం కోసం ఎక్కడ ఇన్‌స్టాల్ చేస్తున్నారనేది జాగ్రత్తగా పెట్టుకోండి బ్రో. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అక్కడ ఎక్స్‌ట్రాక్ట్ చేసుకునేసి ఇలాగ ఎక్స్ట్రాక్ట్ చేశాక ఇలా వస్తుంది. ఇది ఓకే. అప్లికేషన్. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. దీన్ని ఇన్‌స్టాల్ చేయాలి మళ్ళీ. ఓకే. హ్మ్. హ్మ్. ఇది అప్లికేషన్. ఓకే. మీరు ప్రాజెక్ట్ క్రియేషన్ తెలియదు కదా! హ్మ్. ఇప్పుడు దీంట్లో ఓకే. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఫ హ్మ్. న్యూ ఫైల్ హుహు. ఇక్కడ నా ఫైల్ నేను ఫైల్‌లో హోస్ట్ చేశాను. హ్మ్. ఫైల్‌లో న్యూ. ఈ న్యూలో
నా ప్యాకేజ్ నాది స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్. ఓకే. స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ ఇవ్వగానే ఇలా వస్తుంది. ఈ యొక్క నేమ్, నా ప్రాజెక్ట్ యొక్క నేమ్. ఇది ఇక్కడ మనకి ఓకే. డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? ఆఫ్టర్ దట్ టైప్. మనకి చాలా టైప్స్ ఉన్నాయి. గ్రాడల్ ఉంది, మవిన్ ఉంది. మనం మవిన్ వాడుతున్నాం. ఓకే. మీరు డౌన్‌లోడ్ చేసినప్పుడు వర్షన్ లో అంటే ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు మీరు ఇన్‌స్టాల్ చేస్తే ఇదే వస్తున్నాయి. 22, 24 దాంట్లో ఏది లో ఉందో అది మేనేజ్ చేసుకోండి వర్షన్స్. అదేం ఇష్యూస్ లేదు. ఈ లాంగ్వేజ్ అనేది జావా. మన జావా. ప్యాకేజ్ జార్‌లో ఉండండి. వాడొద్దు జార్. ఓకేనా? ఆఫ్టర్ ఓకే. దట్ ఇవి సేమ్ ప్యాకేజింగ్ ఇవన్నీ ఇంకా డిస్క్రిప్షన్ అనేది ఓకే. ఇది మెయిన్ ప్యాకేజ్. మీరిప్పుడు క్రియేట్ చేశారంటే ఇది మెయిన్ ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఇది ప్యాకేజ్. మీరింక చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసేసేయండి నేమ్స్ ఏమన్నా. కానీ కామ్ డాట్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి ఏదన్నా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కామ్ డాట్ ఏకేహెచ్ఎం డాట్ యూజర్ సర్వీస్. మనం వాడుతుంది యూజర్ సర్వీస్ అలా పెట్టుకుందాం. కామ్ డాట్ ఏకేహెచ్ఎం డాట్ యూజర్ దానివల్ల మీకు అక్కడ మన ఇంతకుముందు నేను ఏకేహెచ్ఎం చూపించినప్పుడు మీకు ఏకేహెచ్ఎం డాట్ యూజర్ సర్వీస్ అని ఉండింది కదా! సో, దానివల్ల ఇక్కడ కూడా ఇక్కడ మార్చారంటే ఇక్కడంతా మారిపోతుంది. ఓకే. చూసారా? యూజర్ సర్వీస్. ఇక్కడ మార్చేసుకోవాలా మళ్ళా. ఓకేనా బ్రో? ఇది ఫస్ట్ స్టెప్. ఓకే. ఇవన్నీ స్మాల్ లెటర్స్ యూజర్స్. మేనేజ్ చేసుకోండి. ఏం ఇష్యూ లేదు. నెక్స్ట్ ఇక్కడ స్ప్రింగ్ వర్షన్ అలాగనే వదిలేసేయండి. దాన్ని టచ్ చేయకండి స్ప్రింగ్ బూట్ వర్షన్‌ని. ఓకే. ఇక్కడ మీరిప్పుడు నేను చెప్పాను కదా! స్టార్టింగ్‌లో డిపెండెన్సీస్ అన్నీ మీరు యాడ్ చేయాలని చెప్పి, అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తాం బ్రో. ఫస్ట్ స్ప్రింగ్ వెబ్ ఓకే. టైప్ చేయండి. స్లో స్పేస్. ఉంటది ఒక్కోసారి. స్పేస్ ఇవ్వాలి. స్ప్రింగ్ తర్వాత. చూసండి స్ప్రింగ్ వెబ్. హ్మ్. ఓకేనా? ఆ తర్వాత స్ప్రింగ్ డేటా జేపీఏ. హ్మ్. జేపీఎం మనం ఇది వాడుతున్నాం. జావా పర్స్పెక్టివ్ ఇది వాడుతున్నాం. హ్మ్. జేడీబీసీ వాడట్లేదు ప్రెజెంట్. ఓకే. స్ప్రింగ్ డేటా జేపీఏ. రెస్ట్ రిపాజిటరీస్. ఆఫ్టర్ దట్ స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్. లాంబాక్. 700 లాంబాక్. ఓకే. ఇవి మనం ఇప్పటికి ఇంపోర్ట్ చేసినవి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీని మీద హోవర్ చేశారనుకోండి తెలిసిపోతుంది ఎందుకు ఏంటని. రెస్ట్ రిపాజిటరీస్ మనం ఆ రెస్ట్ సర్వీస్ రాయడం కోసం ఆ రిపాజిటరీస్ తెచ్చుకోవడానికి ఇది వాడుతున్నాం. వెబ్ సర్వీస్ డేటా జేపీ. ఇది స్ప్రింగ్ వెబ్ అనేది మనం వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం కాబట్టి వెబ్ అప్లికేషన్‌కి యూస్ అవుతుంది. స్ప్రింగ్ డేటా జేపీఏ. మనం అక్కడ చూపించాను కదా! నేను మీకు జేపీఏని ఇంప్లిమెంట్ చేసాము. అవును. రిపాజిటరీ ఎక్స్టెన్స్ రిపాజిటరీ జే జేపీఏ అని చూపించాను కదా! అది ఇంటర్ఫేస్. దీనివల్ల. హ్మ్. యాహ్! అది దీనివల్ల. యాక్చువల్లీ స్ప్రింగ్ డేటా జేపీ అనేది మనకి ఇంటర్నల్‌గా మీకు అదే హైబర్‌నెట్ వాడుతుంది. అవన్నీ మనం యాక్సెస్ చేసుకోవడానికి ఈ డిపెండెన్సీని యాడ్ చేస్తున్నాం. లాంబోక్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, నేను మీకు ఎంటిటీలో సెట్టర్స్, గెట్టర్స్ అన్ని చూపించాను కదా! అన్నోటేషన్స్. అవన్నీ యానోటేషన్ సెట్టర్, గెట్టర్ అని చూపించాను కదా! సెట్టర్స్, గెట్టర్స్ అని రాయాలని. హ్మ్. హ్మ్. అవన్నిటిని మనం రెడ్యూస్ చేసుకోవడం కోసం లాంబోక్ వాడుతాం. ఇంకా వాడలేదు. మన ప్రాజెక్ట్‌లో ఇంకా వాడలేదు. ఓకే. బట్ దానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు సెట్టర్స్ అండ్ గెట్టర్స్ రాసిన వల్ల కోడ్ ఇంకా ఎక్స్‌ట్రాన్ అవుతుంది కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫీల్డ్స్ ఎక్కువ మన దగ్గరున్నాయి. హ్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ 10 వేరియబుల్స్‌కి మనం రాసుకోవాలి కదా! సెట్టర్స్ అండ్ గెట్టర్స్ రాయాలి. కన్‌స్ట్రక్టర్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది సమ్‌టైమ్స్. హ్మ్. అదే 50, 60 ఫీల్డ్స్ ఉన్నప్పుడు ఇంకా చాలా ఎక్కువవుతుంది కోడ్ కదా! ఎక్కువైపోతుంది. సో, అలాంటప్పుడు లాంబోక్ ఏం చేస్తుందంటే దానికి నేనిప్పుడు చెప్తాను. బట్ ఇంకా వాడలేదు. హ్మ్. డేటా యానోటేషన్ వాడతాం. పైన ఎంటిటీని వాడాం కదా! క్లాస్ పైన. హ్మ్. దాంతో పాటు డేటాని ఇచ్చుకుంటాం. సో దట్ మీరు అక్కడ రాయాల్సిన అవసరం ఉండదు. జావా అన్నోటేట్ లైబ్రరీ విచ్ హెల్ప్స్ టు రెడ్యూస్ బాయిలర్ ప్లేట్ కోడ్. బాయిలర్ హుహు. ప్లేట్ కోడ్‌ని రెడ్యూస్ చేయడం కోసం అది వాడతాం. అది ఓహ్! ఓకే. దాని యొక్క స్ప్రింగ్ డెవ్ టూల్స్ ఎందుకంటే ఆహ్, డెవలప్‌మెంట్ అది మానిటరింగ్ చేసుకుంటూ ఉండడం కోసం సేవ్ చేశారనుకోండి. ఇది ఎలా హ్మ్. చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వర్ స్టార్ట్ చేసేసారు. ఓకే. ఓకేనా?
నార్మల్ సర్వర్ స్టార్ట్ చేశాక సమ్ కోడ్ చేంజ్ చేశారు. ఓకే. నార్మల్‌గా వచ్చి డెవ్ టూల్స్ లేకపోతే స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. అదే డెవ్ టూల్స్ ఉంటే మానిటరింగ్ చేస్తూ ఉంటుంది ప్రాక్టరింగ్ లాగా. హుహు. అలా చూసాను నేను. సో, ఇంతే బ్రో. ఓకే. ఫినిష్ నెక్స్ట్ కొట్టారంటే అంతేనా? ఇది ఇచ్చాక నాకు టక్కన డౌన్‌లోడ్ అయింది. కానీ మీకు డౌన్‌లోడ్ అవుతది. రిసోర్సెస్ అన్నీ మీకు డౌన్‌లోడ్ అవును. అవ్వాలి. ఓకే. సో, టైం తీసుకుంది. నా దగ్గర ఆల్రెడీ ఉన్నట్లున్నాయి ఏదో. ఈ ఫస్ట్ స్టెప్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ మీకు. మీకు ఈ హుహు. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ చూసారంటే అన్నీ మనం ఏమేమి తీసుకున్నాం. స్ప్రింగ్ డేటా జేపీఏ, స్ప్రింగ్ డేటా వెబ్ కోసం రెస్ట్ తీసుకునింది. వెబ్, డెవ్ టూల్స్, టెస్ట్ టెస్ట్ కేసెస్‌కి, లాంబొక్, మవిన్ అన్నీ మనకి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో ఫార్మ్ అయిపోయాయి. ఓకే. ఓకేనా బ్రో? ఓకే. ఇది మనకి పామ్ డాట్ ఎక్స్ఎం. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి. నేను క్రియేట్ చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి మిస్ చేసేసాను. ఇది స్ప్రింగ్ హ్మ్. డేటా జేపీఏ మిస్ చేసేసాను అనుకోండి. మళ్ళీ హ్మ్. తీసుకొచ్చి డిపెండెన్సీస్‌లో డిపెండెన్సీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అంతే ఇక్కడ. మీకేదన్నా వద్దనిపిస్తే ఇక్కడ ఆ డిపెండెన్సీ తీసేసేయొచ్చు. యాడ్ ఓకే. చేసుకోవచ్చు. డిపెండెన్సీ తీసేయొచ్చు. ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది చాలా మెయిన్ ఉంటుంది మనకి. ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను చెప్పాను కామ్ డాట్ ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ చేశాను నేను. హ్మ్. ఇది నా మెయిన్ డాట్ జావా. ఇక్కడ 2 ఉంటాయి చూడండి. యూజర్ హ్మ్. సర్వీస్‌లో ఎస్ఆర్‌సి మెయిన్ డాట్ జావా, ఎస్ఆర్‌సి మెయిన్ రిసోర్స్, ఎస్ఆర్‌సి మెయిన్ టెస్ట్, ఎస్ఆర్‌సి టెస్ట్ జావా ఈ 3 ఉన్నాయి. హ్మ్. దీంట్లో మన కోడ్ అంతా మెయిన్ కోడ్ అంతా ఇక్కడ రాస్తాం. ఓకేనా? ఓకే. మనం క్రియేట్ ఓకే. చేయగానే ఇక్కడ మనకి యూజర్ సర్వీస్ అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది. ఇది మన మెయిన్ క్లాస్. ఇక్కడి నుంచి మనం అప్లికేషన్ రన్ చేస్తాం. హ్మ్. రన్ యాస్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఓకేనా బ్రో? ఓకే. హ్మ్. ఆఫ్టర్ దట్ ఇక్కడ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ అని ఉంది కదా! హ్మ్. ఇది నేను మీకు పెడతాను. ఇది కూడా నేను దాంట్లో చూడండి. ఇందులో ఓకే. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్‌లో మొత్తం కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఏం కాన్ఫిగరేషన్ అంటే హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేటాబేస్‌కి కనెక్ట్ అవుతున్నా. దానికి ఒక యూఆర్ఎల్, దాని యొక్క ఐడీ, పాస్వర్డ్ అన్నీ ఇవ్వాలి కదా! మనకి హ్మ్. హ్మ్. ఆపరేట్ అన్నీ ఇక్కడే ఇస్తాం. ఓకే. నేను చేసే ఆపరేషన్స్ ఏంటి? నేను ఇందులో లేదు యాక్చువల్‌గా. ఒక్క నిమిషం వేరే దాంట్లో ఉండాలి. చూపిస్తా అది. హ్మ్. నేను ఏ పోర్ట్ కనెక్ట్ అవుతున్నా సర్వర్ పోర్ట్. ఇది నా యొక్క డేటాబేస్. మనం ఓకే. MySQL వాడుతున్నాం కాబట్టి MySQL లోకల్ హోస్ట్. నా యొక్క నా యొక్క డీబీ పోర్ట్ ఇది. ఇది నా యొక్క ఓకే. టేబుల్. యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇదొచ్చి జేపీఏ హైబర్నెట్ క్వెరీస్ ఉన్నాయి కదా! హ్మ్. అప్డేట్ చేయమంటే ఇన్సర్ట్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది. లైక్ ఆటోమేటిక్‌గా జరుగుతున్నట్టు ఆపరేషన్స్ ఇవ్వాలిక్కడ. ఓకే. దానికోసం ఇవి వాడతాం బ్రో. ఇంకా ఓకే. చాలా కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇక్కడ మన అప్లికేషన్ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ మనం డిఫైన్ చేసుకుంటాం. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీ ఫైల్‌లో మన యొక్క ఇవన్నీ ఇక్కడ రాసుకుంటాం. లైక్ నేను ఇంతకుముందు చెప్పాను కదా! ఎంటిటీ మెయిన్స్ లెక్క. హ్మ్. హ్మ్. ఎవ్రీథింగ్ సెపరేట్ ఫోల్డర్సే. ఎంటిటీ హ్మ్. అనేది సెపరేట్ ఫోల్డర్. కంట్రోలర్ అనేది సెపరేట్ ఫోల్డర్. రిపాజిటరీ ఒక ఫోల్డర్. సర్వీస్ అనేది ఫోల్డర్. ఈ సర్వీస్‌లో ఇంప్లిమెంటేషన్ అనేది సర్వీస్‌లో కాబట్టి ఇంప్లిమెంటేషన్‌ని సర్వీస్ లేయర్‌లో క్రియేట్ చేస్తాం. నేను చెప్తాను. హలో! ఆ! వింటున్నా. అర్థమైందా? ఆ! ఫస్ట్ అర్థమైంది. రిపాజిటరీ రాస్తా. హ్మ్. రిపాజిటరీ సెపరేట్ ఫోల్డర్. ఎందుకంటే ఇది సెపరేట్. ప్యాకేజ్. ఆ! సెపరేట్ ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. ఓకే. దానికంటే ముందు ఎంటిటీని ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఎంటిటీ అనే ఒక ప్యాకేజు. హ్మ్. ఎంటిటీ అనేది ఒక ప్యాకేజు. రిపాజిటరీ అనేది ఒక ప్యాకేజు. ఆ తర్వాత ఏం చెప్పాను? రిపాజిటరీ, సర్వీసు. సర్వీస్ అనేది ఒక ప్యాకేజు. ఈ సర్వీస్‌లో ఇంకో సబ్ ప్యాకేజ్ ఉంటుంది. ఐఎంపీఎల్. ఈ హ్మ్. సర్వీస్‌కే అది ఇంప్లిమెంటేషన్ కాబట్టి సర్వీస్ ఐఎంపీఎల్ అని రాస్తాం. సేమ్ సర్వీస్ ప్యాకేజ్‌లో మనం ఇంకో ప్యాకేజ్ క్రియేట్ సబ్ చేస్తాం. ప్యాకేజ్. ఆ! ఐడియా ఉంది కదా! ప్యాకేజ్ క్రియేషన్ అంతా. ఆ! ప్యాకేజ్. సబ్ ఆ! ప్యాకేజ్ ఇక్కడ డైరెక్ట్ ప్యాకేజ్‌లోనే ఉన్నట్టుంది గదా! మెయిన్‌లోనే ఉన్నట్టుందది అన్నీ. లేదు. దీని నుంచి క్రియేట్ చేసిందది. సబ్ ప్యాకేజ్. ఎంప్లాయీ సర్వీస్ డాట్ ఐఎంపీఎల్. ఓకే. ఫైన్. ఈ ఎంప్లాయీ సర్వీస్ మీద క్లిక్ చేసి ప్యాకేజ్ ప్యాకేజ్. ఇలాగిచ్చాను. ఓకే. ఇవన్నీ నార్మల్‌గా మెయిన్ నుంచి నేను చేశాను మిగతావన్నీ. ఓకే. ఆ తర్వాత కంట్రోలర్ సెపరేట్ ప్యాకేజ్.
ఈ కంట్రోలర్ అనేది మనకి క్లాస్. ఎందుకంటే మనం ఇక్కడ కర్డ్ ఆపరేషన్స్ అన్ని ఇక్కడ నుంచి మెయిన్ గా రాస్తాం. సో ఇదొక క్లాస్. ఓకే. సర్వీస్ లేయర్ లో మనకి 2 ఉన్నాయి. సర్వీస్ ఉంది, సర్వీస్ IMPL ఉంది. సర్వీస్ అనేది మనకి ఇంటర్ఫేస్ గా డిఫైన్ ఇంటర్ఫేస్. చేసుకున్నాం ప్రెసెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న దాంట్లో. Hmm. ఇంప్లిమెంటేషన్ క్లాస్, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ మొత్తం మనం ఇక్కడ రాస్తున్నాం. ఓకేనా, ఇది క్లాసు. సర్వీస్ అనేది ఇంటర్ఫేస్. సర్వీస్ ఇంప్లిమెంటేషన్ అది ఒక క్లాసు. రెపాజిటరీని ఇంటర్ఫేస్ గా డిఫైన్ చేసాంగా. ఎంటిటీ అనేది ఒక క్లాస్ గా డిఫైన్ చేసుకున్నాం. ఎక్స్ట్రాక్ట్ చేస్తాను ప్రాజెక్ట్ ఇలా యూజర్ సర్వీస్ ని ఎక్స్పోర్ట్ చేయాలా. ఎక్స్పోర్ట్ ఏం చేయాలి, అది జనరల్ జార్ ఫైల్ గా ఇచ్చాలా, లేదంటే ఓపెన్ చేయండి, ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి జిప్ చేసి పంపించండి. యాడ్ ఉంటుంది ఆప్షన్స్. షో ఇన్ లోకి వెళ్ళండి. జస్ట్ a minute. షో ఇన్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, సిస్టమ్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ వెళ్తాం. సిస్టమ్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి సిస్టమ్ సిస్టమ్ ఎక్స్ప్లోరర్ ఓకే. ఇక్కడ జిప్ చేసి ఫోల్డర్ ఈ ఫోల్డర్ యూజర్స్ ఓకే. ఫోల్డర్ జిప్ చేసి యూజర్ సర్వీస్ అనే ఇస్తాం. ఆ జిప్ ఫోల్డర్ పంపించండి. అది వాట్సాప్ సరిపోతుంది, అది 40 KB 40 KB జిప్ చేసుకుంటాం. ఇప్పుడు రన్నింగ్, ఇప్పుడు పోస్ట్ మార్టం రన్ చేస్తున్నారా డైరెక్ట్ గా? ఇంకా లేదు, ఇంకా రన్ చేయట్లేదు. అంతే కదా. చెప్పండి. ఈరోజు జరిగిన క్రెడ్ ఆపరేషన్స్ అయితే మనకి ఇప్పుడు క్రెడ్ చేసినప్పుడు డేటా ఏమైనా ఇన్సర్ట్ అయిందా? ఇంకా పోస్ట్ మ్యాన్ హిట్ చేయలేదు, ఇంకా రన్ చేయలేదు. ఇంకా హిట్ మనం ఇప్పటికీ పోస్ట్ గెట్ వాడాం, గెట్ బై ఐడి. 3 ఆపరేషన్స్ చేసాం. మొత్తం ఫ్లో కోసం ఇవన్నీ రాస్తున్నాం. ఫ్లో ఎలా ఉంటుంది ఎలా అనేసి. ఇంత జరిగింది. మీకు ఇంకా నేను ట్రై చేస్తాను నా సైడ్. ఈ యొక్క నేమింగ్ కన్వర్షన్స్ ఏమైనా కావాలంటే వాట్సాప్ లో పెట్టేస్తాను, స్క్రీన్ ఫొటోస్ తీసి. నేను ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటా కదా, నేను చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను పింక్ చేస్తాను. సరే, ఓకే ఓకే, ఫైన్. థ్యాంక్ యూ.